బ్రదర్ గేమ్ చేంజర్ మనకి 2025లో జనవరి 10న రిలీజ్ కాబోతున్న సౌత్ ఇండియన్ పెద్ద సినిమా. అలాగే తెలుగు ఇండస్ట్రీ నుంచి 2025 సంవత్సరంలో వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా. అది టైర్ 1 హీరో రామ్ చరణ్ దగ్గర నుంచి వస్తున్న మూవీ అన్నమాట. సో దీని మీద ఎలాంటి బజ్ ఉంది లేదా బజ్ అసలు లేదా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే మనకేంటంటే మెగా హీరోల్లో అయితే ప్రస్తుతం అయితే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే లేదు. ఆ హిట్ ఏదైతే ఉంటుందో అది మన రామ్ చరణ్ అన్న 2025 నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వాలన్నమాట. మరి ఈ మూవీకి శంకర్ డైరెక్షన్ చేస్తున్నాడు. యూఎస్ఏలో యూకేలో బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. యూఎస్ఏ కంటే యూకేలో ముందు బుకింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. మరి ఎన్ని లొకేషన్స్లో ఈ మూవీని అయితే వేస్తున్నారు, ఎన్ని షోస్ అయితే వేస్తున్నారు, ఎన్ని టికెట్స్ అయితే తెగాయి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో ప్రస్తుతం కానీ చూసుకున్నట్లయితే మనకి అసలు గేమ్ చేంజర్కి సంబంధించిన టికెట్స్ అయితే ఓవర్సీస్లో తెగడం లేదు. ఈ సినిమా మీద ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ సినిమా మీద బజ్జే లేదు. ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి అయితే ఓవరాల్గా మనకి న్యూస్ అయితే ట్రెండ్ అయితే అవుతుంది. సో మరి లెక్కల ప్రకారంగా ఏంటి అన్న దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. సో దీని గురించి మాట్లాడుకునే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు రామ్ చరణ్ ఉన్న ఫ్యాన్స్ అయితే జై చరణ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మనం నిన్నటికి కానీ చూసుకున్నట్లయితే 23 రోజులు ఇంకా అయితే మూవీ రిలీజ్కి అయితే ఉందన్నమాట. సో మనం ఫస్ట్ వచ్చేసి యూఎస్ఏలో చూసుకుందాం. యూకే తర్వాత మనకి యూఎస్ఏలో టికెట్స్ అయితే రిలీజ్ అయితే చేశారు బుకింగ్. అయినప్పటికీ ఫస్ట్ యూఎస్ఏలో చూద్దాము. సో యూఎస్ఏలో చూసుకున్నట్లయితే మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే లేట్గానే బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట. మొత్తం 141 లొకేషన్స్లో మనకు మూవీని అయితే వేస్తున్నారు. అలాగే 400 షోస్ అయితే పడతాయి. ఇప్పటి వరకు మనం కానీ చూసుకున్నట్లయితే 1717 టికెట్స్ అయితే మనకి బుక్ అయ్యాయి. సో ఇది నిన్నటి లెక్క అనమాట. ఈ రోజుకి వచ్చేసి మనకి దాదాపు 1900 పైన టికెట్స్ అయితే బుక్ అయ్యాయి అనమాట. అలాగే మనకి నిన్నటికి వచ్చేసి $49,391 మాత్రమే సేల్ అయితే అయ్యాయి. ఈరోజుకి $50,000 కంప్లీట్ అయితే చేసుకుంది. ఇంకా ఎక్కువనే కంప్లీట్ అయితే చేసుకుంది అనమాట. సో ఇది గేమ్ చేంజర్ ఇలా అయితే ఉంది. సో థియేటర్ ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే మనకి 2% అనేది థియేటర్ ఆక్యుపెన్సీ అయితే ఉంది. ఇంకా 23 రోజులు రిలీజ్కి అయితే ఉంది. కానీ ఇదే పరిస్థితుల్లో మనం పుష్ప 2 చూసినా, సలార్ చూసినా, దేవరా చూసినా మనకి ఇవన్నీ వచ్చేసి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. దేవరా అయితే కేవలం మనకి 36 లొకేషన్స్లో 92 షోస్ వేశారు. 5,071 టికెట్స్ అయితే మనకి బుక్ అయితే అయ్యాయి. అలాగే $1,60,681 వచ్చేసి 23 రోజుల ముందే కొట్టడం అనేది జరిగింది. అలాగే సలార్ చూసుకుంటే 10,000 టికెట్లు. అలాగే మనకు పుష్ప 2 కానీ చూసినట్లయితే 24,000 టికెట్లు అయితే బుక్ అయ్యాయి 23 రోజుల ముందు. సో యూఎస్ఏలో ఈ 3 సినిమాలతో కంపారిజన్ చేసుకుంటే మనకు గేమ్ చేంజర్ చాలా వెనకబడి అయితే ఉంది. దేవరా కేవలం 92 షోస్ వేసినప్పటికి కూడా 5,071 మనకి టికెట్స్ బుక్ అయితే 400 షోస్ పడుతున్న గేమ్ చేంజర్ మటుకు కేవలం 1,800 వరకు మాత్రమే టికెట్స్ బుక్ అయితే అయ్యాయి అన్నమాట. మరి యూకే పరిస్థితి కానీ చూసినట్లయితే యూకేలో మన గేమ్ చేంజర్ సినిమా వచ్చేసి 74 లొకేషన్స్లో 96 షోస్ అయితే పడుతున్నాయి. దాదాపు మనకి 6,100 టికెట్స్ అయితే తెగాయి అన్నమాట. మరి ఎందుకు ఇంత స్లోగా ఉన్నాయి గేమ్ చేంజర్కి సంబంధించిన టికెట్స్ బుకింగ్స్ ఎందుకు ఇంత స్లోగా ఉన్నాయి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో లెక్కలైతే చూసాం కానీ ఎందుకు స్లోగా ఉన్నాయి, ఈ పెరుగుతాయా పెరగవు అన్న దాని గురించి చూడాలి కదా. సో గేమ్ చేంజర్ అనేది మనకి చాలా సినిమాలతో పోటీగా అయితే వస్తుంది. సో పుష్ప 2 కావచ్చు, అలాగే దేవరా కావచ్చు. సో మనకి ఈ సినిమాలకి పెద్ద పోటీ అయితే లేదు. అలాగే ఆ టైంలో పెద్ద సినిమాలు ఏమి రావు అన్నమాట. సో ఇప్పుడు సినిమాల సీజన్, అలాగే మనకి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రభావం గట్టిగా అయితే చూపిస్తుంది ప్రీమియర్స్ మీద. అలాగే మనకి ఇంకా కొన్ని రోజులు గ్యాప్ ఉంది కాబట్టి ఇవి అయితే అన్నీ అయితే ఫిల్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి మనకి. కన్నడ నుంచి యూఏ లాంటి సినిమా అయితే ఉంది. సో అది పెద్ద ప్రభావం చూపించకపోయినా పుష్ప 2 ఇంకా అయితే నడుస్తుంది. సో మనకు అక్కడ టికెట్ ధరలు కానీ చూసుకున్నట్లయితే యావరేజ్గా $2,300 అయితే ఉంటుంది. సో చాలామంది వచ్చేసి ఇప్పుడు ఏవైతే సినిమాలు జరుగుతున్నాయో వాటిని అయితే చూశారన్నమాట. ఆ తర్వాత మనకి గేమ్ చేంజరా, డాకు మహారాజా, సంక్రాంతికి వస్తున్నామా, ఇంకోట అనేసి అయితే టైం తీసుకుని అయితే బుక్ అయితే చేసుకుంటారనమాట.
సో అలాగే మనకి ఖచ్చితంగా 3 సినిమాలను అయితే ఆదరిస్తారు. సో ఆ సినిమాల స్థాయిని బట్టి వాటి కలెక్షన్స్ అయితే వస్తాయి. గేమ్ చేంజర్ కూడా రాబోయే రోజుల్లో అంటే ఈ వీక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా చాలా పెద్ద హైక్ అయితే చూడబోతున్నాం. ఎందుకంటే అప్పటికి మనకు వచ్చేసి పుష్ప 2కి గేమ్ చేంజర్కి గ్యాప్ అయితే వచ్చుంటుంది. సో ఆ తర్వాత మనకి పెద్ద హైక్ అయితే వస్తుంది. ఓవర్సీస్లో మొత్తం వచ్చేసి 94 నుంచి 95% ఆక్యుపెన్సీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి మనం గేమ్ చేంజర్ దగ్గర నుంచి లెక్కలు తెలుసుకోవాలని అనుకున్న వీడియో అయితేను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.